5 డిజిటల్ క్యాబినెట్ మీటింగ్స్ కూడా కండక్ట్ చేశాం. అదే మరి ఎక్కడికక్కడ మీరు చూస్తే రియల్ టైంలో డెసిషన్స్ తీసుకొని ముందుకు పోతున్నాం. ఇది మీరు చూసిన తర్వాత అసాధ్యం అనేది కాదు, ఏదైనా సాధ్యం. అయితే ఎవరైనా కానీ టెక్నాలజీలో ఇంకా వెనకబడితే ఫండమెంటల్గా ఆపరేషన్ పెద్ద కష్టం కాదు. ఆపరేషన్స్ వరకు మీరు నేర్చుకోగలిగితే మీరే ఆపరేట్ చేసే పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఉండే 2000 మంది ఇక్కడ ఉన్నారు. ఈ 2000 మందికి విజ్ఞప్తి చేస్తున్నా, దీన్ని అమలు చేసే బాధ్యత మీది. దానికి ఏమాత్రం రాజీ లేదు. సమిష్టిగా ముందుకు పోదామని చెప్పి మిమ్మల్ని కోరుతున్నా. నెక్స్ట్, ఇక్కడ యోగాంధ్ర ఎగ్జాంపుల్ చెప్పాను, చాలా సంతోషం. వరల్డ్ బెస్ట్ రికార్డ్స్ అన్నీ మనకే వచ్చాయి. ఏదైతే మీరు చూస్తే 2 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వచ్చాయి. ఒకటి 3,00,000 మంది సింగిల్ లొకేషన్లో యోగా వేసింది ప్రపంచ చరిత్రలో మంది. ఇంత మునుపు 1.47 ఉంటే ఈసారి 3,00,000 మందితో రికార్డ్ బ్రేక్ చేశాం. మీ అందరి ముందరనే ఇప్పుడు అవార్డు కూడా తీసుకోబోతున్నాం. రెండోది వరల్డ్ లాంగెస్ట్ సూర్య నమస్కార్. 22,122 మంది గిరిజన స్టూడెంట్లు 108 నిమిషాల్లో సూర్య నమస్కార్ సముఖ్యంగా వేశారు. కలెక్టర్ పాడేరు చాలా బాగా పనిచేశాడు. ఇది ఒక చరిత్ర, ఇది కూడా గిన్నిస్ రికార్డు వచ్చింది. మనస్ఫూర్తిగా అభినందనలు. దట్టు గిరిజన పాఠశాల నుంచి వచ్చిన పిల్లలు, ట్రైబల్ స్టూడెంట్స్. ఇవి కాకుండా 21 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మనకు వచ్చాయి. అవి కూడా ఇప్పుడే చదివి వినిపిస్తాం. ఇంత జరిగితే 0 ఇన్సిడెంట్, పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్. ఇది చూసిన తర్వాత ఎఫెక్టివ్ కొలాబరేషన్, స్ట్రాటజిక్ ప్లానింగ్ అండ్ స్మార్ట్ యూజ్ ఆఫ్ టెక్నాలజీ. నా లెక్క ప్రకారం అయితే మన వాళ్ళు ఒక 40-50% టెక్నాలజీ వాడారు. 100% వాడితే ఇంకా ఎక్కడ కూడా ఇబ్బందే రాదు. పోలీస్ యంత్రాంగం కూడా 0 ఇన్సిడెంట్. నేను డిఐజీ గారిని చూశాను, చాలా పర్ఫెక్ట్గా ఫీల్డ్లో ఉండి నాయకత్వాన్ని ఇచ్చాడు, లీడర్షిప్ ఇచ్చాడు. అక్కడ కమిషనర్ గారు అందరూ బాగా పనిచేశారు. ఇంత పెద్ద ఇన్సిడెంట్లో ఒక స్మాల్ యాక్సిడెంట్ జరగలేదంటే దానికి కారణం ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ అండ్ ఆల్సో ప్రికాషన్స్. ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారు. దీనికి కారకులైన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఏదైతే పిఎంఓ కూడా ఇది సాధ్యమా, తెల్లవారితో వీలవుతుంది అనుకున్న తర్వాత వచ్చి చూసిన తర్వాత మాత్రం దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఆంధ్ర మేడ్ ఇట్. అండ్ ఆల్సో మీరు ఇక్కడ చూస్తే ఆ అవార్డ్స్ వచ్చినప్పుడు నేను పేరు చదువుతాం, ఏ అవార్డ్స్ వచ్చాయో అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్, ఇక్కడ మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, అందరం కలిసి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కోసం పనిచేయాలి. నిర్దిష్టమైన లక్ష్యాలతో ముందుకు పోదాం. ఒక చరిత్ర క్రియేట్ చేద్దాం. బ్యూరోక్రసీ, లీడ్ విత్ ఇంటిగ్రిటీ అండ్ ఇన్నోవేషన్. అనునిత్యం పాత రోజుల్లో మేము చేశాం అట్లనే చేస్తామంటే కుదరదు. మనం ఒక నూతనమైన ఆలోచన విధానంతో ముందుకు పోవాలి. వినూత్నంగా ఆలోచించాలి. కొత్త విధానంతో ముందుకు పోతే అది సాధ్యమవుతుంది. దానికి నాకు ఏమాత్రం అనుమానం లేదు. మొన్న చేసినటువంటి యోగా కూడా మన అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు సమైక్యంగా సమిష్టిగా పనిచేశారు. బ్రహ్మాండమైన రిజల్ట్స్ వచ్చాయి. పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ఎమ్మెల్యేలు, ఎంపీలను కోరుతున్నా, లీడ్ బై ఎగ్జాంపుల్ త్రూ యువర్ పబ్లిక్ పాలసీస్ ఆర్ సర్వీస్. మీరు పెత్తందారి వ్యవస్థలో ఉంటే మనకు సాధ్యం కాదు. మీరు ఒక ఎగ్జాంపుల్గా తయారు కావాలి. మీరు అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకోవాలి. మీరు వాళ్ళు మీతో సమన్వయం చేయాలి. ఇద్దరూ కలిసిగానే పనిచేస్తే ఈ పబ్లిక్ గవర్నెన్స్లు సాధ్యం. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నేను కోరుతున్నా. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరినీ డెలివర్ సర్వీసెస్ ఎఫిషియెంట్లీ బై యూజింగ్ టెక్నాలజీ. సిటిజన్స్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళందరూ కోరుతున్నాను, పార్టిసిపేట్ అండ్ కో క్రియేట్ వెల్త్. ప్రజలు పార్టిసిపేట్ చేయాలి,
ప్రైవేట్ సెక్టర్ క్రియేట్ చేయాలి వెల్త్ని. ఏదో ఇది గవర్నమెంటే బాధ్యత అనుకుంటే కుదరదు, అందరం కలిసి పనిచేయాలి. ఇక్కడ పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ సర్వే ఫీడ్బ్యాక్ తెప్పిస్తున్నాం. కరెంట్లీ 1 సంవత్సరం నుంచి 24 సర్వీసులు తెప్పించాం. ఐవీఆర్ఎస్, క్యూఆర్ కోడ్ సర్వేలు అన్నీ కండక్ట్ చేసి ఏ విధంగా కరెక్ట్గా వస్తుందో అనలైజ్ చేసుకుంటున్నాం. ప్రజలు యాస్పిరేషన్స్ ఏంటి, మనం ఎట్లా పనిచేస్తున్నాం, హౌ టు మ్యాచ్ దర్ యాస్పిరేషన్స్ అని కూడా ఎప్పటికప్పుడు అధ్యయనం చేసుకుంటున్నాం. అందుకే ఎప్పుడు కూడా ఒక సుపరిపాలన ఉన్నప్పుడు ప్రజలకు కూడా ఆమోదయోగ్యంగా ఉండాలి. వాళ్ళ ఆలోచన విధానాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. అందరంగానే కలిసి పనిచేసి సాధ్యం. అందుకని ఇవన్నీ కూడా చేస్తున్నాం. అందుకని ఇక్కడ సిటిజన్ సర్వీస్ అన్నీ కూడా తెప్పించి మొత్తం కూడా అనలైజ్ చేసి ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించి మీకు అందించే బాధ్యత ప్రభుత్వాన్ని. దాన్ని ఆ సమాచారం తీసుకొని ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని కరెక్టివ్ మెజర్స్ తీసుకునే బాధ్యత మీదని చెప్పి తెలియజేసుకుంటూ అల్టిమేట్గా టుగెదర్ వీ బికమ్ వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్. దట్ ఈజ్ అవర్ గోల్. ఇట్ ఈజ్ పాసిబుల్. దీనికి మనం అందరం రీడెడికేట్ కావాలి. లాస్ట్ ఇయర్ చేసింది ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అందరం సమిష్టిగా పనిచేయకపోతే సాధ్యం కాదు. సుసాధ్యమైన పని సాధ్యం చేశాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఎట్టి పరిస్థితిలో 15% గ్రోత్ సాధించి మళ్ళీ 2047కి ఇది సాధ్యమని నిరూపించుకునే విధంగా మనం పనిచేద్దాం. దానికి ఈ మీటింగ్ నాంది అని చెప్పి మీకు తెలియజేసుకుంటూ ఈ మీటింగ్కి విచ్చేసిన మిమ్మల్ని అందరినీ